ప్రియమైన దేవుని పిల్లలకు క్రీస్తు నామములో వందనములు తెలుపుతూ ప్రియులారా, ఈరోజు మరొక మాట మనం చూడగలిగితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 1 నుంచి 2 వచనాలు చూద్దాం. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడినైతే మ్రోగెడు కంచును గణగణలాడు తాళమునయుందును. ప్రవచించు కృపావరము కలిగి మర్మములనియు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసము గల వాడనైనను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. ప్రియులారా, దేవుడు ప్రేమ స్వరూపి. అయితే ఆ ప్రేమను తన పిల్లలమైనటువంటి మనలను కూడా కలిగి ఉండమని దేవుడు ఎన్నో మాటలను బైబిల్లో వ్రాయించడం జరిగింది. అందులో అపోస్తలుడైన పౌలు గారు, ఇదిగో నేను భాషలతో మాట్లాడినా దేవదూతల భాషలతో మాట్లాడినా ప్రేమ లేని వాడనైతే వ్యర్థుడను అన్నాడు. నేను ఎంత జ్ఞానం గల వాడనైనా, ఎన్ని స్వార్థ సభలు చేసినా, ఎన్ని స్వార్థను ప్రకటించినా ప్రేమ లేని వాడనైతే వ్యర్థుడను అన్నాడు. పిల్లలు, ఈరోజు చాలా మంది మరి ఎన్నో స్వార్థ కార్యక్రమాలు చేస్తున్నాం, మాది గొప్ప సంఘం, దేవుడు మాతోనే ఉన్నాడు అని చెప్పుకునే వాళ్ళల్లో ప్రేమ లేకపోవడం చాలా విడ్డూరం. ఎందుకంటే వాళ్ళల్లో ప్రేమ లేకపోయినా కూడా మేము ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాం కదా, దేవుడు మరి మాతోనే ఉన్నాడు అనే భ్రమలో వారు బ్రతుకుతున్నారు. కానీ పిల్లరా, తోటి సోదరుణ్ణి ప్రేమించలేని నువ్వు, తోటి సోదరునితో కనబడితే మాట్లాడలేని నువ్వు ప్రేమ గలవాడను అని చెప్పుకోవడంలో మరి చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే యేసుక్రీస్తు వారు తనను చంపుచున్న వారిని చూసి ఏమనన్నాడు? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనక వీరిని క్షమించుము అన్నాడు. ఆ క్షమాగుణంలోనే ఉంది ప్రేమ. ఈరోజు అటువంటి ప్రేమను ప్రతి క్రైస్తవుడు కూడా కలిగి ఉండాలి.